లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీకి గుదిబండ అమరావతి లేక వైసీపీనా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని చెప్పేసి తాజాగా రాజముద్ర కూడా పడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పౌరులు ఎవరైనా సరే సంతోషంగా ఉండాలి. కానీ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ద్వేషమో విద్వేషమో కడుపు మంటతోనో రగిలిపోతూ ఉన్నారు. మరి దానికి కారణం ఏంటి అంటే వాళ్ళ రాజకీయ విధానం వేరు, వాళ్ళ ఆలోచన విధానం వేరు. సో ఈ నేపథ్యంలోనే మొన్న అసెంబ్లీలో తీర్మానం జరిగిన తర్వాత లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వటం, అర్థ రాష్ట్రపతి ఆమోద ముద్ర పడటం, ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకా వాళ్ళకి ఆ యొక్క ద్వేషము అసూయ అనేది మాత్రం పెరిగిపోతూ ఉంది. సో దానికి తగినట్టుగానే ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. సరే, ప్రెస్ మీట్ పెట్టారు, ప్రభుత్వానికి సంబంధించిన విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు మరలా పదే పదే కొన్ని విషయాలు తెరపైకి తీసుకొస్తున్నారు. అదేంటి అంటే అమరావతి రాజధాని, ఈ రాజధానికి పెట్టే ఖర్చు అంతా కూడా అసలు ఇప్పుడు గుదిబండ అంటే తెలుసు కదా, మామూలుగా మనకి గేదెలు బర్రెలు నడిచేటప్పుడు కింద పెద్ద మొద్దేసి కడతారనమాట. అంటే ఎలా పడితే అలా పారిపోకుండా ఉండటం కోసం. సో అది బరువుని లాగలేక దాన్ని గుదిబండ అంటారు. సో ఆ ప్రకారంగా ఇప్పుడు అమరావతి అనేది గుదిబండగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి అంటారు. ఎందుకు ఆ మాట అంటున్నారు అని అంటే ఆర్థిక లోటు. సో మన రాష్ట్రం ఆర్థికంగా మరి అప్పులతో విడిపోయి ఉన్నాం కాబట్టి ఆర్థికంగా బాగా నష్టపోయాము, అప్పులు కట్టాలి. సో ఈ క్రమంలో ఆదాయం లేదు. అటువంటి పరిస్థితుల్లో మనకు అటువంటి రాజధాని అవసరమా అన్నారు. ఓకే, కరెక్టే, వీళ్ళ మాటకే వద్దాం. సో ఇప్పుడు అమరావతి రాజధాని అవసరమా, తాత్కాలికంగా ఏదో 10,000 కోట్లతో కట్టేసేయచ్చు కదా అని చెప్పేసి ఓకే, అది కూడా ఓకే అందాం. ఇవన్నీ ఇప్పుడు తెలిసినాయి వీళ్ళకి. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నష్టపోయింది, లేకపోతే అప్పులు పాలైపోయి ఉన్నాము. సో అందుకని 10,000 కోట్లు అయితే సరిపోద్ది. ఈ ఏదంటే హైవే కారిడార్లో మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు అప్పుడు కళ్ళు తెరుచుకోలేకపోయారా? అమరావతి రాజధాని అని చెప్పేసి ఈ 14 నుంచి 19 మధ్య అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అప్పుడు మీరు ఎందుకు మద్దతు పలికారు? ఒకటి. ఆ తర్వాత 2019 నుంచి 24 మధ్యలో మీరు అధికారంలో ఉండగా 3 ముక్కలాట ఆడుతుంది. ఎందుకు అప్పుడు శుభ్రంగా అదేదో అప్పుడే మచిలీపట్నం అని చెప్పి చెయ్యొచ్చుగా, అప్పుడు అది చేయరు. ఇప్పుడు వచ్చేసి కొత్తగా మా విగ్గన్ అంటారు. ఇది అలా ఉంటే సో ఇప్పుడు అమరావతి అనేది గుదిబండ, ఇది పేరునని మాట్లాడుతుంది. ఓకే, గుదిబండే సరే. మరి ఈ 19 నుంచి 24 మధ్యలో రిషికొండ ఎందుకు కట్టారండి పేరునాని గారు? దానికి సమాధానం చెప్పండి. మనం ఆర్థికంగా కుదేలైపోయి ఉండాం, ఓకే, బాగానే ఉంది. మరి అటువంటిప్పుడు 500 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఏం చేద్దామని, దానివల్ల దేనికైనా ఉపయోగం ఉందా అసలు ఎవరికైనా కానీ? పైగా అక్కడ వచ్చే ఆదాయం కాస్త పోగొట్టి, అప్పుడు రిసార్ట్స్ ఉండేవి, అది పోగొట్టి మరలా అదనంగా నిర్మించి ఇప్పుడు అడిషనల్గా దానిపైన పడే భారం, ఇది ఎటువంటి విజన్ మీద? మరి వీళ్ళేమో రాజధానికి సంబంధించి సరే కాస్ట్లీ రాజధాని కడుతున్నారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అంత ఇదిగా ఎక్కడ కట్టలేమంటున్నారు, బాగుంది. మరి మీరు ఎలా కట్టారు ఆ రిషికొండను? అసలు అది ఎవరికైనా ఉపయోగం ఉందా? పైసా ఉపయోగం లేదు, తీసుకెళ్ళి కట్టారు. అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ మీద ఉంటే తప్పేంటి, వెంకన్న స్వామి ఏడుకొండల మీద ఉన్నప్పుడు అని చెప్పేసి రోజా గారే మాట్లాడతారు. ఆ ఎలివేషన్లు ఏంటో తెలియదు, మాట్లాడదాం. ఈవిడ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం, ఆంధ్ర ఏంటి తమిళనాడు ఏంటి అనేది. సో ఈ రకంగా అక్కడ రిషికొండను నిర్మించేసి కొండలను కూడా గ్రీన్ మ్యాట్లతో కవర్ చేయొచ్చు. ఏదో మనిషి చలికాలం దుప్పటి కప్పుకున్నట్టుగా కొండకే ఏకంగా గ్రీన్ మ్యాట్ వేసేసారు వీళ్ళు. అంతటి మేధావులు. ఎంతటి మేధావులు అంటే చుక్క వెన్న లేకుండా, పాలు లేకుండా నెయ్యి తయారు చేయగల సైంటిస్టులు, కొండలకే ముసుగులు ఇవ్వాల మేధావులు, సీఎం పరదాల మధ్యలో బ్యారిగేడ్ల మధ్యలో వెళ్ళేంత కొత్త ఐడియాలు క్రియేట్ చేసేటటువంటి మేధావులు ఉన్నారు వాళ్ళు. సో ఆ రకమైన పరిస్థితులు. సో ఇప్పుడు పేర్నాని గారు ఇటీవల కొన్ని కామెంట్స్ చేశారు. ఎప్పుడు ఏదో పోలీసుల మధ్య పేరుని కిట్టు వాళ్ళ అబ్బాయికి మధ్య వాగ్వాదం జరిగినప్పుడు ఆయన కూడా కొంచెం గట్టిగానే మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ ఎందుకో కొంచెం
బాధాకరమైన అంశాలు తన తండ్రి గురించి, ఆ కుటుంబ నేపథ్యం గురించి, వాళ్ళ అబ్బాయి ఏమో వినట్లేదు, రాజకీయాలు కావాలన్నాడు, రాజకీయాలు అసలు మరీ అధ్వానమైనవి అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. మరలా ఎందుకు వచ్చేసారు వాళ్ళ ప్రెస్ మీట్కి? సరే, మీరు దూరంగా జరగాలనుకున్నప్పుడు మీరు దూరంగా ఉండండి, మీ అబ్బాయికి ట్రైనింగ్ ఇవ్వండి. మీ అబ్బాయి వినట్లేదు కాబట్టి ఇక ఎట్లాగో దాంట్లో కంటిన్యూ అవుతున్నాడు కాబట్టి సో లెట్ హిమ్ కంటిన్యూ అనుకున్నప్పుడు ఇన్పుట్స్ ఇవ్వండి. ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడిగా నానా అలా కాదు, ఇలా మాట్లాడు, నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, ఈ విషయం పైన మాట్లాడు అని చెప్పేసి మీరు మాట్లాడచ్చండి. మీరు ఎందుకు మాట్లాడతాం డైరెక్ట్గా? మీరు ఎట్లా రిటైర్ తీసేసుకున్నారు కదా, రిటైర్ అయిపోయినప్పుడు మీ కొడుకుని తెర ముందు పెట్టండి. కానీ ఇటువంటి అంశాలు మాట్లాడితే మాత్రం మీ కొడుకు కెరీర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే సహేతుకమైన విమర్శలు చేసుకోవాలి. కానీ ఇక్కడ ఈ రకంగా గుది బండలో, పెద్ద బండలో, ఆనకొండలో అని అంటే అది ఎవరి హయాంలో ఎవరు ఏం చేశారనేది ప్రజలే మర్చిపోరు కదా. అదే మీరు చెబుతున్న 80వ దశకంలో అయితే న్యూస్ పేపర్లు కాబట్టి చదువుకునే వాళ్ళు కొంచెం తక్కువ మంది, ఎక్కువ మంది ఉంటారు. పైగా సాక్ష్యాధారాలు అనగానే ఆ పేపర్లు చిరిగిపోయో, ఎక్కడ పాడైపోయో, ఎక్కడ మూలబడి ఉంటాయో, అవి ఎతకాలని టైం పట్టేది. కానీ ఇప్పుడు అలా కాదు కదా, టెక్నాలజీ పెరిగింది, సోషల్ మీడియా, అరచేతిలో స్మార్ట్ ఫోను ప్లస్ డేటా ఉంది, ఇమ్మీడియట్గా టైప్ చేస్తే బయటకు వచ్చేస్తున్నాయి. అందుకనే కదా ఏది జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పట్లో బొత్స ధర్మాన చేసిన వ్యాఖ్యలు ఏమై ఉండే ఏంటి అని చెప్పేసి తీస్తే మొత్తం ఇప్పుడు చేటభారతం బయటకు వచ్చేసింది. ఇప్పుడు అదేమైంది, రివర్స్ అయిపోయింది వైసీపీకి. సో అలా ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్లే చేస్తూ ఉండేసరికి ఇక జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు ఈ సమయంలో. ఇక ఏదేమైనా సరే మరలా మనం ఏదో మాట్లాడుకుంటూ ఇదేదో అయిపోయేలాగా ఉంది అని చెప్పేసి మరలా దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడం కోసం ఇట్లా పేరునాని ఇలాంటి వాళ్ళ చేత ప్రెస్ మీట్లు పెట్టించి ఇక ఆ మావిగనని, ఇది గుదిపండని, ఆ రకంగాని ఈ రకంగాని మాట్లాడిస్తే చివరికి ప్రజలు ఏమనుకుంటారు? ఇదే అమరావతి రాజధానికి సంబంధించి మొదటి నుంచి ఒకటే మాట మీద ఉంటే అది వేరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ లేదా కూడం పార్టీలు కానీ తొలి నుంచి ఒకటే మాట, అమరావతి ఏకైక రాజధాని అని చెప్పేసి దానికి కట్టుబడి ఉన్నారు. కానీ వైసీపీ ఒక్కొక్క టర్మ్లో ఒక్కొక్కటి, 14 నుంచి 19 మధ్యలో అమరావతి, 19 నుంచి 24 మధ్యలో 3 రాజధానులు, ఇప్పుడు 24 తర్వాత వచ్చేసరికి మావిగన్. ఈ మావిగన్ తర్వాత రేపు ఇంకోటి ఏమంటారో, ఏ గన్ అంటారో, ఇలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఈ డ్యామేజ్ కంట్రోల్ కోసం నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఓ ప్రక్కన చూస్తే గందరగోళ పరిస్థితులు. ఇప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ముందు అందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే చాలామంది ఇదే వైసీపీ వాయిస్ లాగా ఉండేవాళ్ళు కూడా వైసీపీ మీద లేదా జగన్మోహన్ రెడ్డి పైన విరుచుకుపడ్డారు, ఏం మావిగన్ ఏంటి, ఏం మాటలు వేయని. అటువంటిది తీరా మళ్ళీ 2 రోజుల తర్వాత లేదు గట్టి డోసు పడినట్టు ఉంది. మీరు దాన్ని ఎట్లా వ్యతిరేకిస్తారు, జగనన్న చెప్పాడంటే దానికి భుజాన్ని వేసుకొని మొయ్యాల్సిందే అనే తరహాలు మళ్ళీ గట్టిగా ఇచ్చినట్టు ఉండరేమో. లేదు తూచి మావిగనే రైటు, బ్రహ్మాండం, మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు అసలు ఎరగదీసేయచ్చు, డెల్టా కాదు ఏమి కాదు, కన్స్ట్రక్షన్కైనా అదే పరిస్థితి. అక్కడ అదైనా ఫెర్టైల్ ల్యాండే, అది నల్లరాగడి మట్టే. ఏది కృష్ణా జిల్లాలో ఉన్నది మచిలీపట్నం నుంచి. ఇప్పుడు అమరావతిలో ఎటువంటి పరిస్థితి ఉంది, ఇక్కడ అటువంటి పరిస్థితే, కానీ హైవే అట. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఫార్ములా. సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే గుదిబండలో ఖర్చు ఎక్కువ అవుతుంది, ఆర్థిక భారం పెరిగిపోతుంది అని అన్నప్పుడు మరి ఏంటి? సరే, ఆర్థిక వనరులు అప్పులు ఉన్నాయి, ఈ అప్పులు ఎట్టా తీర్చాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి, ఎలా పెంచుకోవాలని ఆలోచన చేశారా? 19 నుంచి 24 మధ్యలో అప్పులే. కానీ ఏ రోజైనా ఇదిగో ఆదాయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం పెంచడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం, ఈ పెట్టుబడిదారులను తీసుకొస్తున్నాం అని ఒక్క మాట ఒక నాయకుడు ఒక ప్రెస్ మీట్లో ఎప్పుడైనా చెప్పారా? ఈ 5 ఏళ్ల కాలంలో 19 నుంచి 24 మధ్యలో ఎంతకాడికి బటన్ నొక్కుడు కార్యక్రమం తప్ప. సో ఈ గుదిబండ అని చివరికి ఇప్పుడు రాజకీయాల్లో వైసీపీనే గుదిబండగా మారిపోయింది, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి ఆ రకంగా చేస్తూ ఉంటే ఇక ప్రజలకు ఏమైనా సంకేతం ఇస్తున్నట్లు, ఏం చేయబోతున్నట్లు? ఇక వీళ్ళు రాజధాని వద్దు, ఏమొద్దు, మనకి ఆ టైంకి ఒక ప్లేటు, ఓ గ్లాసు, ఓ మొద్ద అన్నం ఉంటే సరిపోద్ది, రోజు నడిచిపోద్ది అనే తరహాలో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నది. సో ఎంతకాడికి మనం ఒక మెట్టు ఎదుగుదామనే ఆలోచన ఉండదు. ఆ సంక్షేమ పథకాల రూపంలో సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాం. ఇక మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, ఇన్వెస్టర్సు, ఇట్లాంటి పదాలు ఏమొద్దు మనకి. తెలుసు కదా, ఇన్వెస్టర్ సమ్మిట్ అని చెప్పేసి భోజనాల దగ్గర కొడుకుని వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు, సూట్లు వేసేసి ఆ రకమైన పరిస్థితులు. సో ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే మాజీ మంత్రి పేరునాని చేసిన ఈ గుదిబండ మాటలు అనేవి అది ఆ పార్టీకే గట్టిగా ఆపాదించేలాగా
చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? అమరావతి రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్కి గుదిబండ, లేదా వైసీపీ గుదిబండ, లేదా రుచికొండ లాంటి అనకొండలాగా దీన్ని తీసుకొచ్చి జనాలు నెత్తి మీద పెట్టిన దాన్ని గుదిబండ అంటారా? ఏమనుకుంటున్నారనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.